చలి తీవ్రంగా పెరగడంతో ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్స్ కు పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. చెవి, ముక్కు, గొంతు నొప్పితో దవాఖానాకు పెద్ద సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు. అయితే వాళ్ళందరికీ వైద్యం చేసేందుకు డాక్టర్లకు తీరిక ఉండడం లేదు. పిల్లలతో పాటు పెద్దలు కూడా భారీగా హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. సాధారణంగా చలికాలంతో ఇతర జబ్బులు తగ్గుతూ వచ్చినా ఈఎన్టీ పేషెంట్ల సంఖ్య మాత్రం పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్లో రోగుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఫీవర్ హాస్పిటల్ తో పాటు ప్రైవేట్ దవాఖానాలకు కూడా పెద్ద ఎత్తున పేషెంట్లు క్యూ కడుతున్నారు. సాధారణంగా ఈ వింటర్ లో వైరల్ ఫీవర్ తో మొదలయ్యే సమస్యలు నెమ్మదిగా చెవి, గొంతు, ముక్కు ఇబ్బందులకు దారితీస్తోంది. డిసెంబర్, జనవరి నెలల్లో మంచు పెరగడమే కాక చలిగాలులు వీస్తుండటంతో ఈ ఎఫెక్ట్ మరింతగా కనిపిస్తోంది. దీంతో హాస్పిటల్ కి చిన్న పెద్ద తెల్లారక ముందే క్యూ కడుతున్నారు. అందుకనే వచ్చినాము చూపించుకోవడానికి. 2 years ఉంటారు. చలికాలం కొంచెం ఎక్కువనే ఉంది. చలి పిల్లలకు బయటికి ఏం బియ్యం ఎక్కువ, ఇంట్లోనే ఉంటారు. స్వెటర్లు అన్ని ఇస్తాం. చెవులు వినపడతలేవు, దాని ఎఫెక్ట్ కొంత పడ్డట్టుంది. డే బై డే కొద్దిగా ఎక్కువ రీసౌండ్స్, తర్వాత పోతే సౌండ్ క్లియర్గా రాకపోవడం, ఇవన్నీ డౌట్ వచ్చి హాస్పిటల్కి చెక్ చేయించుకుందామని వచ్చినాం. ఈ చలికాలం విపరీతమైన చలి ఉంది ఈ మధ్యన. మా చెవులకు మనకి మఫ్లర్ ఉంది, అది చుట్టుకుంటాను నేను. తర్వాత పోతే ఇంట్లో గాలి రాకుండా ఉంటుంది. పగలపూట కూడా ఎక్కువ బయట తిరగడం. ప్రైవేట్ హాస్పిటల్స్ సంగతి పక్కన పెడితే ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్య దాదాపు 2000 వరకు ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే ఇతర ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కు తోడు ఈ చలికాలంలో చెవిలో చీము, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లాంటి సమస్యతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. చలికాలంలో ఈ జలుబు వల్ల ముక్కు నుంచి చెవికి ఒక ట్యూబ్ ఉంటుంది, యూస్టేచియన్ ట్యూబ్. అది దాని నుంచి స్పెషల్లీ పీడియాట్రిక్ ఏజ్ లో చిన్న పిల్లల ఆ ట్యూబ్ నుంచి చెవికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో దానివల్ల చెవి నొప్పి, చెవి నుంచి చీమ్ కారడం, ఆ ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో, చలికాలంలో. దానికి చలితోటి కాపాడుకోవాలి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళని బాగా చూసుకోవాలి. డిజీజ్ బట్టి కొన్ని ఆడియాలజికల్ టెస్ట్ చేస్తాం. తర్వాత అవసరం ఉంటే సిటీ స్కాన్ ఆఫ్ ద ఇయర్, నోజ్ అన్ని అవసరం ఉంటే చేస్తాం. అది కూడా పేషెంట్లకు తగ్గట్టుగా ఎక్విప్మెంట్, స్టాఫ్ సరిపడా లేకపోవడంతో పేషెంట్ల కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.